2005 నుంచి సార్ అంటే ఆయన నిజానికి ఆయన నితీష్ కుమార్ తప్ప అంత బలమైనటువంటి వ్యక్తులు ఫ్రంట్ లైన్ లో ఉండేటువంటి నేతలు లేరు అంత బలంగా. ఒకవేళ ఉన్న ఆయనతో గతంలోనే ఆ ట్రావెల్ స్టాప్ చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు జేడీయూని నడిపించాలంటే నిశాంత్ అయితేనే కరెక్ట్ అన్నది జేడీయూ నుంచి కార్యకర్తల నుంచి ఇప్పటికే పోస్టర్లు కూడా చాలా రోజుల నుంచి బీహార్లో వెలుస్తున్నాయి. సో ఒకవేళ ఈక్వేషన్స్ని మనం మాట్లాడుకుంటే నిశాంత్ను ముఖ్యమంత్రి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేదంటే బీజేపీకి డిప్యూటీ సీఎంలు ఉంటారా, ఆర్ ఎల్స్ బీజేపీ నుంచి ఒక ముఖ్యమంత్రి వచ్చి జేడీయూ నుంచో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండేటువంటి ఈక్వేషన్స్ లో అట్లాంటి ఒప్పందాలు ఏమైనా జరుగుతాయా? ఇప్పుడు డెసిషన్స్ కూడా బహుశా అవే కదా జరగాల్సినవి. సూపర్ఫిషియల్ గా మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే బయటికి వచ్చిన వార్తలు ఈ విధంగా వాళ్ళ అబ్బాయిని చేస్తారనేది వచ్చింది. నిన్న 4వ తేదీ చిరాగ్ పాస్వాన్ 4వ తేదీ నాడు ఏమన్నాడు అంటే మా నాయకుడు నితీష్ కంటిన్యూ అవుతాడు, ఎటువంటి ఇది లేదని 4వ తేదీ చెప్పారు. 4వ తేదీ రాత్రి మీటింగ్ జరిగింది, జేడీ సమావేశం జరిగింది. అందులో సంజయ్ ఝా కేంద్ర మంత్రి, ఇది జేడీ యొక్క కేంద్ర మంత్రి, రామ్నాథ్ ఠాకూర్ ఆర్జేడీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు, విజేంద్ర కుమార్ లేకపోతే బజేంద్ర యాదవ్, వీళ్ళంతా టాప్ లీడర్స్ కూర్చున్నారు. ఎవరు నితీష్ లేకుండా కూర్చొని ఆయన ఆరోగ్యమైన సమస్యలు ఇవన్నీ కూడా మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ పార్టీలోనే ఒక నిర్ణయం తీసుకున్నారు. కనుక ఎవరి సీఎం చేసినా కూడా ఆ పార్టీ యొక్క డిప్యూటీ సీఎం చేసినా ఆ పార్టీ యొక్క నిర్ణయం. నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే తప్పకుండా ముఖ్యమంత్రి బీజేపీకే ఇస్తారు. ఎందుకంటే ఈ 2005 నుంచి నితీష్ కుమార్ అక్కడ నేతగా ఉంటే బీజేపీ ఎన్నడూ అపోజ్ చేయలేదు. ఆయనంతటా ఆయన కూటములు మార్చాడు తప్పితే బీజేపీ ఎన్నడూ ఆయనను అపోజ్ చేయలేదు. ఆయన గౌరవిస్తూనే వచ్చారు, నంబర్ను పట్టించుకోకుండా. తమ నంబర్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఆయననే గౌరవిస్తున్నారు. 2005లో అంటే ఇంకా ప్రధాని కాలేదు ఈయన, ఎవరు మోడీ గారు. అప్పటి నుంచి కూడా ఈయన నేత అక్కడ బీజేపీ అలయన్స్ లోనే ఉన్నాడు. 13లో ఏమైందంటే బహుశా ఈయనకు నేనే ప్రియం క్యాండిడేట్ ఎందుకు కాకూడదు అనేది కాస్త వచ్చింది. అప్పుడు 13 నుంచి 17 వరకు ఆర్జేడీతో అలైన్ అయ్యాడు, కూటమి అక్కడే వెళ్ళాడు. తర్వాత 17లో మళ్ళీ వచ్చేసాడు, రీజాయిన్ అయ్యాడు. ఇలాంటివన్నీ అటు ఇటు జరిగినప్పటికీ కూడా బీజేపీ వైపు నుంచి ఆయనని ఏ రోజు కించపరచలేదు, ఆయన నాయకత్వాన్ని ఏ రోజు. అయితే ఈ పాలిటిక్స్ లో ఆయన అక్కడ బీహార్ లో వచ్చినటువంటి మార్పు ఏంటంటే ఈ ఈబీసీ పాలిటిక్స్ ను బాగా అర్థం చేసుకొని చిన్న ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ అంటాం దాన్ని, వాళ్ళ దగ్గర అలాగే అంటారు. వాళ్లకు రిజర్వేషన్స్ ఇచ్చి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 20% రిజర్వేషన్ ఇచ్చి మొదటిసారి పవర్ ఏంటో చూపించాడు వాళ్ళకు, రాజకీయ పొలిటికల్ పవర్ ఎలా ఉంటుంది అని. తర్వాత మండల్ పాలిటిక్స్ ను బాగా డైజెస్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి ఇతను అంతే. ఇతనికన్నా గొప్ప లాలూ ప్రసాద్ కూడా ఈబీసీ ఓబీసీని బాగా కలిపి వాడాడు. అలాగే ఉమెన్ విషయంలో కూడా ఉమెన్ ఓటర్ బేస్ ను తయారు చేసుకున్నాడు. 50% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్ లో ఉమెన్ కి ఇచ్చాడు. అలాగే ఆల్కహాల్ ఇది ఏమంటాము దీన్ని బ్యాన్ చేశారు. కనుక ఇవన్నీ కూడా ఉమెన్ లైక్ చేసేటివి. గర్ల్స్ చైల్డ్ స్కూల్ పోవడానికి సైకిల్స్ ఇవ్వడం లాంటివి ఇవన్నీ కూడా ఇంతమూరు శేష్ గారు అన్నారు కదా, చాలా మటుకు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ బాగా చేసి ఈ వర్గాలను ఆకట్టుకున్నాడు, బేస్ తయారు చేసుకున్నాడు. కనుక ఇప్పుడు ఒక మాట వస్తుంది, మీరు అన్నారు దొడ్డిదారిన బీజేపీ వచ్చేస్తుంది, లేకపోతే వెన్నుపోటు పొడుస్తుంది, ఇలాంటి మాటలు నా మాట కాదు. తేజస్వి యాదవ్ ఒక పోస్ట్ చేశారు ట్విట్టర్ లో, సో ఆ పోస్ట్ నేను ఉటంకించాల్సి వచ్చింది. నో మీరు అన్నది, నేను మిమ్మల్ని అనడం లేదు. మణికంఠ ఆయన ఠాకూర్ కూడా కాంగ్రెస్ వీళ్ళందరూ మాట్లాడు. ఆయనైతే ఎంత వారం చేశారంటే చంద్రబాబు జాగ్రత్త, షిందే జాగ్రత్త, పళనిస్వామి జాగ్రత్త, ఇవి ఎందుకంటే బీజేపీ అలా. నేనేమంటున్నా అంటే ఓకే, ఇవాళ రాజకీయ నాయకులుగా వాళ్ళు అలా అనాల్సిందే, అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే, వాళ్ళు బ్రతికి ఉండాలంటే పాలిటిక్స్ లో ఇలాంటివి ఇవ్వాలి. కానీ ఈ అలయన్స్ పాలిటిక్స్ లో సో మిత్రులను కలుపుకొని పోతూ చాలా ఏళ్లుగా బీజేపీ పనిచేస్తూ వస్తుంది. కానీ రీప్లేస్మెంట్ కూడా నిదానంగా జరిగింది కళ్ళ ముందర. ఎట్లయితే మహారాష్ట్రలో రీప్లేస్మెంట్ అయ్యింది, తర్వాత సరే బీహార్ లో అలయన్స్ లేకపోయినా బీహార్ వాళ్ళ నాన్న బిజు పట్నాయక్ వాజ్పేయితో సహా కలిసి పనిచేసిన వాడు. అలాంటి మొదటి నుంచి స్నేహం ఉన్నటువంటిది అక్కడ రీప్లేస్ అయ్యింది. తర్వాత అనేక రాష్ట్రాల్లో రీప్లేస్ కావడం అనేది
కాంగ్రెస్ కు చాలా బాధగా ఉంటది కనుక అటువంటి స్టేట్మెంట్స్. రైట్. కానీ రీజన్స్ ఉన్నాయి, దానికి రీజన్స్ ఉన్నాయి. రీప్లేస్మెంట్ అనేది ఊరికే మొండిగా అయ్యింది ఏమీ కాదు, తగిన రీజన్స్ ఉన్నాయి. నంబర్ ఉన్నప్పటికీ కూడా ఉద్ధవ్ ఠాకరే సీఎం నాకే కావాలని పట్టుపట్టాడు, ఇలాంటివన్నీ జరిగాయి ఇక్కడ. ఇప్పుడు చంద్రబాబుతో మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు, దానికి కూడా రీజన్స్ ఉన్నాయి మధ్య బ్రేక్ కావడానికి. కనుక అలా అంటే మీరు అకాలీదళ్తో చాలా కాలం పనిచేశారు, కానీ వాళ్ళు పాలనలో ఉన్నందుకు చెడ్డ పేరు తెచ్చి, ముఖ్యంగా అవినీతి విషయంలో చాలా ఇదే అయిపోయి ఆ బురద వీళ్ళ మీద పడి ఈ రోజు కూడా బీజేపీ కూడా లేవలేకపోతుంది. రైట్. అంత అకాలీదళ యొక్క చెడ్డ పాలన అంత ప్రభావం ఉంది. రెండూ ఉంటాయి, అలయన్స్ లో ఉన్నప్పుడు రెండూ ఉంటాయి. రైట్ సార్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.